తర్వాత వరద నష్టం. ఇక ఇది హైలైట్గా చూద్దాం. తెలంగాణ సినిమా ఎక్కడ? కాస్త జాగ్రత్తగా ఒక విషయం మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఇది తెర మీదకి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఒక వార్తలో చూస్తున్న ఈ అంశాన్ని నేను. సో నేను ఒకటి చెప్తున్నా ముందుగా, ఈ వార్త గురించి ఇన్ డీటెయిల్గా కొంత నేను సీరియస్గా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్తున్న విషయం ఏంటంటే, కళాకారులు ఎక్కడ ఉన్నా కళాకారులే. భారతదేశ వ్యాప్తంగా కళాకారులని కళాకారులే అంటారు తప్ప ఆ ప్రాంతం ఈ ప్రాంతం విభేదించరు. కానీ నేను కొన్ని విషయాలు చెప్తా, దాన్ని క్లారిఫై చేస్తూ చూడండి. ఇక్కడ గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు సినీ నటులకు ప్రోత్సాహకం శూన్యం. యాసకు దక్కని ఆదరణ కళాకారులు ఏది? బీఆర్ఎస్ హయాంలో మాటలకు పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిలిం సిటీ సింహ పురస్కారాల ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులు నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్పేటలో అవార్డులు ఇస్తామని, కొత్త పాలసీ తెస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటన. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీలో త్వరలోనే కొత్త పాలసీ. తెలంగాణలో ఎక్కడయ్యా అంటే, తెలంగాణలో కేవలం కొంత అంటే గ్రౌండ్ లెవెల్ వరకు మాత్రం పరిమితమయ్యారు. ఉదాహరణకు కొన్ని విషయాలు చెప్తా. మన తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసం అనేక మంది కళాకారులు పాటుపడ్డారు. దాంట్లో మీ అందరికీ గుర్తుండిపోయే కొన్ని పేర్లకు సంబంధించి విషయాలు నేను చెప్తా. మధుప్రియ తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించింది. తన చిన్నతనం నుంచి కూడా ఉద్యమాలలో ఏ రకంగా గజ్జగట్టింది. అసలు తెలియని వయసు నుంచి కూడా, నాకు తెలిసి ఆ వయసులో ఎవరు కూడా బయటికి వెళ్ళరు. ఉద్యమాలంటే ఏం తెలియదు. కానీ అప్పుడే ఉద్యమానికి పాటగా నిలబడేటువంటి మధుప్రియ ఈరోజు డెఫినెట్గా ఆవిడ ఒక టాలీవుడ్లో టాప్ సింగర్గా ఉన్నారు. కానీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, తెలంగాణకు సంబంధించి కొన్ని విషయాలు ప్రభుత్వాలు సైతం, కొంతమంది తెలంగాణ వాదులు సైతం, ఎవరో అసలు మన సంస్కృతి, మన సాంప్రదాయము, మన కట్టుబాట్లు, వేషాలు ఇవన్నీ ఏం తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి పోయి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారయ్యా. నేను డైరెక్ట్గా పేరు బహిరంగానే చెప్తున్నా. ఈ మాట మీకు కొంచెం నొప్పించవచ్చు, కానీ డెఫినెట్గా జరుగుతున్నది. మీరు గమనిస్తే గతంలో ఒక పాట మీకు కనుక గుర్తుంటే, మంగ్లీ మన ప్రాంతం కాదు, మన యాస కాదు, మన భాష కాదు. ఎస్, ఇక్కడ ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఆమె కళాకారిణి, నేను కాదనా. పాటలు మంచిగానే పాడితే నేను కాదనా. కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియదు కదా. ఎట్లా తెలియని మీరు అడుగుతా కానీ సమాధానం చెప్తాను కూడా. మంగ్లీ గతంలో ఒక పాట పాడింది. ఏమని? మోతవెర లెక్క కూర్చున్నావమ్మా ఓ మైసమ్మ, సెట్టు మీద కూర్చున్నామమ్మా అని ఒక పాట గతంలో పాడుకొచ్చింది, ఒక బోనం సాంగ్. మోతవెర లెక్క కూర్చున్నావమ్మా అని అన్నది. అంటే మన దేవుళ్ళని మోతవారని చెప్పి మాట్లాడతామా? మనకు ఆ సంస్కృతి ఉంటుందా? మనకు ఆ సాంప్రదాయం ఉంటుందా? వాళ్ళకి తెలియదు, కానీ ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకు? మన తలరాత అట్లున్నది. మళ్ళా మన వాళ్ళని మనం పక్కన పెట్టేసి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ రోజు ఉద్యమంలో కైగట్టినటువంటి ఆ వ్యక్తులేమో దూరం అయిపోయారు. వీళ్ళు కొత్తగా వచ్చి ఏదో ఇక్కడ అంటే ఇక్కడ ఆశ్రయం ఇచ్చడం తెలంగాణ సంబంధించి మన దాంట్లో మన పాటలు పాడమనో లేకుంటే మన యాసతో ఏమనో ఆశ్రయం ఇచ్చినాం. కానీ అంత మాత్రాన పూర్తిగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మనం పట్టించుకుంటలేం. వాళ్ళ గురించి కనీసం ప్రస్తావన తీసుకొస్తలేం. కట్ చేస్తే ఇదే మంగ్లీ మళ్ళీ మొన్నటికి మొన్న బోనాల ఉత్సవ కార్యక్రమాలల్లో కొంతమంది విభేదించారు. డైరెక్ట్గా కొన్ని మేము మాట్లాడినాం కూడా. మెడలో గవల దండ వేసుకుంది. బేసిక్గా గవల దండ ఎవరు వేసుకుంటారయ్యా అని అదే శివశక్తులను అడిగినప్పుడు, దేవుడు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే గవల దండ వేసుకుంటామని అన్నారు. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ యాస భాష కట్టుబాట్లు పూర్తిగా తెలిసినటువంటి వాళ్ళనేమో మనం కించపరుస్తూ, ఎవరో ముక్కుమొక్క తెలియని వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ ఎంకరేజ్ చేస్తామా? అంత పరిస్థితిగా జారినామా? మస్తు మనల్ని మనం ప్రశ్నించుకున్నాం తెలంగాణ వాళ్ళం. తెలంగాణ సినిమా ఎక్కడ అంటే ఇంకొక విషయం. ఎస్, డెఫినెట్గా జరిగింది ఇదంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక వ్యక్తి మన తెలంగాణ నుంచి ఒక హీరోగా యంగ్స్టర్గా ఎదుగుదామని చెప్పి సయ్యద్ సోహెల్ అని చెప్పి ఒక ఆయన మా ప్రాంతం నుంచి వచ్చిన ఆయన పరిచయం చేసిండు. చాలామంది ఉన్నారు, ఒకరనే కాదు. ఉదాహరణకు మచ్చుకు ఒకటి ఉదాహరణలు చెప్తున్నా మీకు నేను. ఆయన సినిమా తీసిండు. సో దాంట్లో కొంత విభేదాలు తలెత్తినాయి, కొన్ని ఏదో జరిగింది. ఆఖరికి వస్తే ఆయన ఏడ్చిండు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎక్కువగా ఆయనని ఎరగకుండా పాయింట్అవుట్ చేసి ఫోకస్ చేసింది ఒక సామాజిక వర్గానికి సంబంధించి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళే. మనం మాట్లాడిందల్లా తెలంగాణ యాసని. మొన్న ఏదో సినిమా వచ్చింది, రవితేజ సినిమా ఏదో వచ్చింది. నేను పోయి చూసిన సినిమా ఏంది, ఇట్లా ఉంది కథ అని చెప్పి చూస్తే, తెలంగాణ యాసని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తెలంగాణ యాస అంటారా? అంతెందుకు, మొన్నటికి మొన్న ఒక రాజకీయంగా ఎంపీగా పోటీ చేసిన ఒక వ్యక్తి కొన్ని యాడ్లు తీసుకున్నారు. యాడ్లో కూడా ఏమే వచ్చినావే, ఈ భాష తెలంగాణ మాట్లాడతామా? వచ్చినావే అనే భాష ఉంటుందా? మన దాంట్లో ప్రేమ ఉంటుంది, అగ్రెసివ్నెస్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది మన భాషలో.
మన యాస తెలంగాణ కూడా వచ్చి యాస మాట్లాడుతున్న మీరే తెలంగాణ యాస అంటే రానున్న రోజుల్లో మన యాసకున్నటువంటి విలువ పోతుంది, యాసకున్నటువంటి మాధుర్యం కూడా పోతుంది. ఏంటంటే ఎప్పుడు వచ్చారని అంటాం మనం కదా, ఇది మన తెలంగాణ భాషనంట. వాళ్ళు చెప్తున్న మాట మన యాస భాష సాంస్కృతిక సంప్రదాయాల కట్టుబాటు తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఏడబోతుంది ఇంకా భాష. మన వాళ్ళ మనం ఎంకరేజ్ చేయొద్దా? కళాకారులు ఎక్కడున్న కళాకారులే, కాకపోతే మన దగ్గర ఉన్న వాళ్ళ మనం ఎంకరేజ్ చేయొద్దా? ప్రశ్నకు సమాధానం ఏంటి? (1980లో మా భూమి, దాసి లాంటి గొప్ప చిత్రాల్లో బెంగాలీ సినిమాకు ధీటుగా ఎదుగుతున్నందుకు తెలంగాణ సినీ పరిశ్రమ ఉమ్మడి ఏపీలో తీవ్ర వివక్షకు గురైంది. డైరెక్టర్లు వాళ్ళే, ప్రొడ్యూసర్లు వాళ్ళే, నటీనటులు వాళ్ళే. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక 4-5 కబంధ హస్తాల మధ్యలో ఉంది. దాన్ని ఛేదించడానికి థియేటర్లు వాళ్ళే ఉంటాయి, డబ్బులు వాళ్ళ దగ్గరనే ఉంటాయి, నటినట్లు వాళ్ళ దగ్గరనే ఉంటారు, ఇంకో రానియరు, వచ్చినా కూడా థియేటర్లు ఇవ్వరు. ఇప్పుడు వాటి నుంచి సోషల్ మీడియా ఎరా వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో విశ్వవ్యాప్తమైంది, ఎవరంటే వాళ్ళు చేసుకోవచ్చు. నువ్వేంది, నీ టాలెంట్ ఏంది, నీ జాగీరేంది, నువ్వు కొనుక్కోలే కదా మొత్తం ఇండస్ట్రీని. ఒక కళని నీకు మాత్రమే సొంతం చేసుకోలేవు కదా. కళ అనేది అందరిది. నా దమ్ముంట నేను బయటకు వస్తా, నీ దమ్ముంట నువ్వు బయటకు వస్తావు బై, నువ్వేందని ఆపేదాని రకంగా సోషల్ మీడియా ఒక విప్లవం తీసుకొచ్చింది. కానీ ఆ రకంగా వచ్చినా కూడా దాన్ని ఎట్టాట్లు కట్టవేయాలని ప్రయత్నం చేస్తున్నది కొంతమంది వ్యక్తులు. ముఖ్యంగా నేను చెప్తున్న ప్రాంతం ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే, అందరూ కాదు, కొందరు మాత్రమే. మరి వాళ్ళు అడ్డుపడుతున్నప్పుడు మనం ఎంకరేజ్ చేసుకోవాలి కదా. ఒకప్పుడు ఇదేంది, ఆయన పేరేంది, ఊకథలు చెప్తాడు చూడు, ఫేమస్, ఊర్లో అప్పుడప్పుడు వస్తాయి టీవీలలో, చాలా ఫేమస్. ఆయన పేరు గుర్తుకొస్తలేదు, పాపం చనిపోయింది ఆయన. కానీ ఒకసారి చూడాలి, ఆయన పేరేంది, కాదు, చాలా ఫేమస్, ఒగ్గు కథలు చెప్తాడు. ఆయన కథలు వింటే నిజంగా అంటే అలా ఎమోషన్ ఉన్నది. మన పాటలు అవి, మన సంస్కృతి అది. ఇప్పుడు చిన్న ఈ యూట్యూబ్ ఛానల్ చూడుర్రి మీరు, వీళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తే ఒక సినిమా తీసే స్థాయికి, ఉదాహరణ తీసుకుని మై విలేజ్ షో ఉన్నది, మై విలేజ్ షోలో వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏ స్థాయికి పేరు చూసిరు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేస్తే అటువంటి రికార్డులు క్రియేట్ చేయగలుగుతారు. కానీ మనల్ని తొక్కేస్తున్నారు, మనం ఇంతే, వీడియోని ఇంత బిల్డప్ ఇస్తున్నాడు అని చెప్పి మనల్ని మనం డిస్కరేజ్ చేస్తే ఆగమైపోతాం. చాలా ఫేమస్ ఆయన, పెద్ద ఆయన, ఒగ్గు కళాకారుడు. సుక్క సత్తయ్య. వీళ్ళంతా ఏడున్నారు ఇప్పుడు, ఓ గిద్దె రామనరసయ్య, ఓ గద్దరన్న, ఓ తర్వాత ఎవరు, ఒక గోరెటి వెంకన్న, ఓ మధుప్రియ, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం ఎంతమంది పాటలు పాడలేదు, ఎంత ఉద్యమాలు రగిలించి పడుకునేలా కూడా బయటికి పట్టుకోవచ్చు. వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ కళాకారులు కదా, వాళ్ళ మీద చిన్న చూపా? అక్కడ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఒక సామాజిక వర్గమో లేకుండా మనోడు అరే అందుకే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు. మనం కులం మనం ఒక కుల పొలం అని చెప్పి వాళ్ళు అంతా దగ్గర తీసుకొని పెడితే మన ప్రాంతం వాళ్ళు ఎందుకు పోవద్దు? చూడండి 80లోనే, నాకు అసలు ఈ విషయమే తెలియదు ఎవరికి, మనం అప్పుడు పుట్టి కూడా ఉండము. ఇంకా 80లోనే దాసి లాంటి సినిమా బెంగాలీ సినిమాని బీట్ చేసిందట తెలంగాణ దాంట్లో. కానీ తెలంగాణ వచ్చినాక, తెలంగాణ రాకముందు కానీ ఏపీ ప్రాంతం వాళ్ళు తెలంగాణ మీద డామినేట్ చేయడంతో తెలంగాణ మొత్తం కూడా డౌన్ఫాల్ అయింది. ఒకప్పుడు తెలంగాణ భాష నవ్వుతుంటే, ఇంకా తెలంగాణ వచ్చినాక అప్పుడప్పుడు మన మనోళ్ళు కొంతమంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలంగాణ యాస భాషని బయటికి తీసుకొస్తున్నారు. కానీ రానున్న రోజుల్లో మొత్తం ఇంకా చిత్రమైపోతుంది. ఈ యాక్టర్లకు ఉన్నటువంటి టాప్ యాక్టర్లకు ఎవరు కూడా మన యాస భాషలు రావు. మన పేరు చెప్పి వాళ్ళు కేవలం డబ్బులు సంపాదిస్తారు, రైతుల పేరు చెప్పి, తెలంగాణ పేరు చెప్పి వాళ్ళు కొంత యాస పేరు చెప్పి తప్పుదారి పట్టిస్తారు. కానీ వాస్తవానికి వాళ్ళ కట్టుబాట్లు, వేషధారణ, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు. ఎంతమంది అండి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి బతుకమ్మలు ఆడేది? ఎంతమంది ఆడిరు? ఈ హీరోని మనం ఎంకరేజ్ చేస్తున్నాం కదా, ఎంతమంది తెలుసు బతుకమ్మ అంటే? మన బతుకమ్మ అంటే మన దానికి ఆచారం ఏం తెలుసు? మన బోనాల పండుగ గురించి ఏం తెలుసు వాళ్ళకి? కేవలం హీరో క్యారెక్టర్లకే తెలంగాణ యాస వచ్చింది. కానీ ఇక్కడ నిర్మాతలు, దర్శకులు, కళాకారులకు ఒరిగింది ఏదీ లేదు. ఇక్కడ హీరోల క్యారెక్టర్లకు వచ్చిందని అనుకుంటాం, కానీ వాళ్ళు మాట్లాడేది తెలంగాణ కాదు. నేను అస్సలు యాక్సెప్ట్ చేయ. పక్కా తెలంగాణవాది కరీంనగర్ బిడ్డగా ఏమంటుందా అంటే, తెలంగాణ భాష కాదని మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తెలంగాణ భాషను ఒప్పుకోమీడా, మా భాషను తప్పుదారి పట్టియకూరు మీరు, ఏది పడుతుంది మాట్లాడి. మైకమ్ యూగో లెక్కనే, మైకమ్ యూగో అంటే నువ్వు రా నేను పోతా అన్నట్టుగా ఇంగ్లీషు, దాని ట్రూ ట్రాన్స్లేషన్ మైకమ్ యూగో, నేను వచ్చినా నువ్వు.
అది కాదు తెలంగాణ భాష, అట్లా కాదు. ఏంటి వచ్చినావే అంటే తెలంగాణ భాష. తెలంగాణ సినిమా అభివృద్ధి కోసం పాలసీని తెస్తామని గత ప్రభుత్వాలు ప్రతిభ ఉన్న కళాకారులకు దర్శక నిర్మాతలకు ప్రోత్సాహం ఇస్తామని ఇండియా అవార్డుల స్థానంలో సింహ పురస్కారం అందజేస్తామని రాచకొండ గుట్టలో ఫిలిం సిటీ కడతామని నాటి సీఎం కేసీఆర్ చెప్పినమని ఉత్తమాటలే అయ్యాయి. ఇకనన్నా కొంచెం మారుదాం, మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుందాం. మన దాంట్లో కూడా కళాకారులు ఉన్నారు. కళాకారులు మామూలు వాళ్ళు కాదు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ ఉద్యమకారులు కావచ్చు, ఆ పాటగాళ్ళు కావచ్చు, ఆటగాళ్ళు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. కనీసం మనం ఎంకరేజ్ చేసుకుందాం. చాలామంది ఉన్నారు. వాళ్ళకు వచ్చి రాని భాష మాట్లాడి ఇదే భాష అన్నట్టుగా, ఇదే కథ అన్నట్టుగా కాదు. చాలా మార్పులు వస్తున్నాయి. దయచేసి ఇకనైనా మనం మారదాం, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుందాము. ఇది మన వాళ్ళని వాళ్ళు తప్పు అంటే వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని సరి చేద్దాం. మనలో కలిసికట్టి నడుమందాం. మన సంస్కృతిని, మన భాషని, మన కథని తీసుకుపోదాం. ఎంతమంది అండి మన చాకల ఎల్లమ్మ గురించి ఎంతమంది తెలుసు? మన చాకల ఎల్లమ్మ గురించి ఎంతమందికి తెలుసు? మన కొమరం భీం గురించి ఎంతమందికి తెలుసు? వీళ్ళకు తెలిసిందే ఆవగింజ అంతా. దాంట్లో ఆవగింజ దాంట్లో దీని స్పైస్ యాడ్ చేసి, అదే యాడ్ చేసి, ఐటమ్ సాంగ్ యాడ్ చేసి కొట్టేసి కలెక్షన్లు, రికార్డులు బద్దలు కొట్టుడు ఇవ్వద్దు మాకు. కొందరి కబంధ హస్తాల నుంచి ఇకైనా తెలుగు అంటే తెలుగు కాదు తెలంగాణ సినీ పరిశ్రమని మనం ఎంకరేజ్ చేసుకుందాం. అట్లా అంటే మరి ఏపీఎల్ మొత్తం పోతే ఇక్కడ ఇండస్ట్రీ డౌన్ఫాల్ అయిపోతుంది, లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ తగ్గుతుంది. మేము మిమ్మల్ని పొమ్మని చెప్పట్లేదు, ఎవరిని డిస్కరేజ్ చేయడం లేదు. కానీ మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేసుకుందామని మాత్రం చెప్తున్నాం. మా యాస భాష రాకపోతే మా వాళ్ళు వినియోగించుకోండి. తెలంగాణ యాస భాష రాకపోతే వచ్చినటువంటి వాళ్ళని వినియోగించి వాళ్ళతోని ట్రైనప్ అయిపోయి మీరు అక్కడ వాడండి. కానీ మీరు చెప్పింది తెలంగాణ యాస అంటే మేము ఒప్పుకోం. ఇక ఇప్పటికే విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా చివరికి దీనిలో మాట్లాడాల్సిన ఒక అంశం